నిన్నొచ్చిన ఎంసీయూ మిడ్ నైట్ సన్స్ అప్డేట్ తర్వాత చాలా మందికి అడిగాను, గైస్ ఈ మిడ్ నైట్ సన్స్ యొక్క ఒరిజిన్ వాళ్ళ స్టోరీ గురించి మీకు తెలుసుకోవాలన్నా అని చెప్పి. ఇంతకు ముందు గోస్ట్ షేడర్ కి సంబంధించి ఒక సెపరేట్ కామిక్స్ ని కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ కింద కామెంట్స్ లో పిన్ చేసి ఇస్తాను. కానీ అది బాగా ఓల్డ్ వీడియో కావడం వలన మన ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా కామెడీగా ఉంటుంది, క్వాలిటీ కొద్దిగా లోగా ఉంటుంది. అడ్జస్ట్ అవ్వాలనుకుంటే చూడాలనుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మిడ్ నైట్ సన్స్ కి మెయిన్ లీడర్స్ గా గోస్ట్ షేడర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ కనిపించబోతున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఆ గోస్ట్ షేడర్ సీక్రెట్ జర్నీలో ఉంటుంది కాబట్టి మీకు కొద్దిగా కనెక్ట్ అవుతారు ఆ స్టోరీ క్యారెక్టర్స్ ని. అండ్ మిడ్ నైట్ సన్స్ అనే టాపిక్ రాగానే గోస్ట్ షేడర్ ని నిన్న thumbnail లో ఎందుకు మెన్షన్ చేశానో కూడా మీరు ఈ స్టోరీ వినగానే క్లారిటీగా అర్థమైపోద్ది. అసలు ఈ టీం ఎందుకు ఫామ్ అయింది, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటారు ఏంటి అనేది క్లారిటీగా ఇప్పుడు తెలిసేసుకుందాం. ఈ మిడ్ నైట్ సన్స్ కామిక్స్ లో మొదటిసారిగా ఎప్పుడు వచ్చారంటే 1992 గోస్ట్ రైడర్ వాల్యూమ్ 3 ఇష్యూ నెంబర్ 28 లోని గోస్ట్ రైడర్ యొక్క విజన్ లో కనిపిస్తారు. తర్వాత ఫుల్ అపియరెన్స్ అనేది సేమ్ అదే గోస్ట్ రైడర్ వాల్యూమ్ 3 లోని ఇష్యూ నెంబర్ 31 లోని మొత్తం ఈ టీం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అసలు ఈ మిడ్ నైట్ సన్స్ టీమ్ ఫామ్ అవడానికి ముఖ్య కారణం లిలిత్ అనే ఒక డిమాన్, మదర్ ఆఫ్ ఆల్ డిమాన్స్, అండ్ తన చిల్డ్రన్ డిమాన్స్ తో కలిసి ప్రపంచాన్ని ఆక్రమించాలని అనుకుంటుంది అనమాట. నరకలోకానికి అదే హెల్ కి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఈ విషయాన్ని ముందుగానే రిలీజ్ అయిన గోస్ట్ రైడర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఈ టీమ్ ని ఫామ్ చేద్దామని అనుకుంటారు. అప్పట్లో వాళ్ళు 9 మంది ఉంటారు అనమాట స్టార్టింగ్ లో. కానీ వీటిని ముందుగా ఫామ్ చేసింది ఇద్దరు గోస్ట్ రైడర్స్ అనమాట. ఒకరు డానీ కేజ్ అండ్ ఇంకొకరు జానీ బ్లేజ్. డానీ కేజ్ గోస్ట్ రైడర్ గా మారిన తర్వాతనే ఈ స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. కానీ ఫిల్మ్ లో ఇప్పుడు గోస్ట్ రైడరే అదే మిడ్ నైట్ సన్స్ యొక్క ఫిల్మ్ గురించి వచ్చిన అప్డేట్ లోని గోస్ట్ రైడర్ క్యారెక్టరే ఆ టీమ్ లో లేనట్టు ఉంది. అదేంటి అసలు మెయిన్ గా క్రియేట్ చేసింది స్టార్ట్ చేసింది ఈయన. ఫిల్మ్ లో ఇక మార్చేసి ఏ విధంగా పెడతారో చూడాలి. బట్ గోస్ట్ రైడర్ ని ఎప్పుడు ఎంసీలోకి తెస్తారో చాలా మంది ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. పోతే మిడ్ నైట్ సన్స్ లోకి డాక్టర్ స్ట్రేంజ్ యాడ్ చేసిన వాళ్ళు హ్యానిమల్ కింగ్ ఒకడు. ఈ హ్యానిమల్ కింగ్ బ్లేడ్ తో ఇంతకు ముందు కలిసి పనిచేశాడు. మీరు ఆల్రెడీ బ్లేడ్ ఫిల్మ్స్ లోని ర్యాన్ రెనాల్డ్స్ ఈ క్యారెక్టర్ ని ప్లే చేయడం కూడా చూసుంటారు. అలానే బ్లేడ్ ని మోర్బియస్ ని కూడా యాడ్ చేస్తారు టీమ్ లోని. దాంతో పాటు విక్టోరియా మాంటేసీని అండ్ లూయిస్ హ్యాస్టింగ్స్ ని అండ్ శామ్ బుకనాన్ ని కూడా యాడ్ చేస్తారు. ఈ టీమ్ యొక్క ఫస్ట్ గోల్ ఏంటంటే మిస్ అయిన డార్క్ హోల్ పేజెస్ ని కనిపెట్టడం అనమాట. మొత్తానికి లిలిత్ టీమ్ అయిన ఆ చిల్డ్రన్ డిమోన్స్ మొత్తం అందరినీ కూడా డిమోన్ రేస్ ని లిలిన్ అని పిలుస్తారు. వాళ్ళని కనిపెడతారు అనమాట. అదే గ్రీన్ ల్యాండ్, మిడ్ నైట్ సన్ అని పిలువబడే ల్యాండ్ దగ్గర అనమాట. మొత్తానికి లిలిత్ అక్కడ పోర్టల్ ఓపెన్ చేయగానే గోస్ట్ రైడర్ ఆమెను తోయడానికి ఆ పోర్టల్ లోకి ట్రై చేస్తాడు. హెడ్ వెళ్తుంది, ఆ విధంగా ఆమెని ఓడిస్తారు అక్కడ. పోతే అక్కడతోటి అయిపోలేదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1993 లోని ఈ టీమ్ అంతా కూడా మళ్ళీ కలిసే విధమైన ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అదే మిడ్ నైట్ మ్యాసకర్ అండ్ ద సీజ్ ఆఫ్ డార్క్నెస్. ఈసారి ఈ మిడ్ నైట్ సన్స్ అందరూ కలిసి కరప్ట్ అయిన బ్లేడ్ ని పోరాడతారనమాట. ఈ కరప్ట్ అయిన బ్లేడ్ మొత్తం సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అందరినీ కూడా హంట్ చేస్తూ మాత్రమే కాదు, వాళ్ళని చంపేస్తూ వాళ్ళ పవర్స్ ని తీసుకుంటూ వాళ్ళ వెపన్స్ ని కూడా తీసుకుంటాడు. ఎందుకంటే మిస్ అయిన ఆ డార్క్ హోల్ లాస్ట్ పేజెస్ ని పట్టుకుంటున్నప్పుడు అందులో ఒక పేజ్ అయితే మాత్రం పవర్ఫుల్ గా బ్లేడ్ ని స్విచ్ బ్లేడ్ గా మార్చేసింది. అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంపే విధంగా. ఇంతకు ముందు బ్లేడ్ అయితే మాత్రం ఓన్లీ వ్యాంపైర్స్ ని మాత్రమే చంపుతాడు. సో ఈ కరప్ట్ అయిన బ్లేడ్ ఆల్రెడీ డెమోగాబ్లిన్ ని అండ్ వేర్వుల్ఫ్ బై నైట్ ని చంపేస్తాడు. మిడ్ నైట్ సన్స్ లో వన్ ఆఫ్ ది లీడర్ గా బ్లేడ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అప్కమింగ్ రాబోతున్న బ్లేడ్ ఫిల్మ్ లోనే ఈ మిడ్ నైట్ సన్స్ మొదటిసారిగా అపీర్ అయ్యి ఈ టీం ఫామ్ అవుతుంది అన్నట్టు నిన్న అప్డేట్ వచ్చింది. ఆ టీమ్ లో గోస్ట్ రైడర్ లేరు కాబట్టి మొత్తానికి డాక్టర్ స్ట్రేంజ్ అండ్ ఈ బ్లేడ్ నే లీడర్స్ గా పెట్టొచ్చు. దాంతో పాటు ఆ స్టోరీలో కూడా వేర్వుల్ఫ్ బై నైట్ క్యారెక్టర్ తో పాటు మరికొంతమంది అదర్ క్యారెక్టర్స్ కనిపించబోతున్నారు. అంటే ఎగ్జాక్ట్ గా ఈ కామిక్ లో ఉండే క్యారెక్టర్స్ కాదు. వాటి గురించి కంప్లీట్ గా తెలియాలంటే ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చెక్ చేయండి. పోతే ఈ కరప్ట్ అయిన స్విచ్ బ్లేడ్ ని మార్చడానికి లూయిస్ హ్యాస్టింగ్ అయితే డార్క్ హోల్ ని యూజ్ చేసి బ్లేడ్ ట్రూ పర్సనాలిటీని రీస్టోర్ చేస్తుంది. దాంతో పాటు బ్లేడ్ వల్ల చనిపోయిన సూపర్ హీరోస్ ని కూడా మళ్ళీ తిరిగి బ్రతికిస్తుంది. పోతే మొత్తానికి మదర్ ఆఫ్ ఆల్ డిమాన్స్ లిలిత్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఈసారి ఆమె ఒక పవర్ఫుల్ ఏన్షియంట్ డిమోన్ అయిన జెరథోస్ తో కలిసి టీమ్ అప్ అవుతుంది. సో దీన్ని డిఫీట్ చేయాలంటే వెంజన్స్ హెల్ప్ కావాలి. అండ్ వెంజన్స్ అంటే తన సోల్ ని మెఫిస్టోకి ఆల్రెడీ అమ్మేసిన ఒక విలన్ టైప్ క్యారెక్టర్ అనమాట. తర్వాత స్పిరిట్ ఆఫ్ వెంజన్స్ గా మారడానికి. పోతే డానీ కేజ్ అండ్ జానీ బ్లేజ్ రిమైనెడ్ మిడ్ నైట్స్ అందరినీ కూడా కలిపి లిలిన్ రేస్ గురించి జార్థోస్ గురించి రెడీగా ఉంటారు. పోతే లిలిన్ రేస్ అండ్ జార్థోస్ కలిసి అక్కడ మిడ్ నైట్ సన్స్ మీద అటాక్ చేస్తారు. స్మాల్ మిస్ట్ స్ప్రెడ్ నుండి ఎపీర్ అయ్యి డెవిల్స్ లేయర్, వీనమ్, స్కార్లెట్ విచ్ వీళ్ళని కంట్రోల్ చేస్తూ మోర్బియస్ అయితే మాత్రం ఒక లిలిన్ బ్లడ్ ద్వారా మొత్తం మార్చే విధంగా, అంటే వ్యాంపైర్ కదా బ్లడ్ లెస్ట్ కారణంతో తన టీమ్ కి ఎగ్నెస్ట్ గా మార్చే విధంగా ఇక్కడ ట్రై చేస్తారు. బట్ ఈ సీజ్ ఆఫ్ డార్క్నెస్ ఈవెంట్ అప్పుడు ఎక్స్ట్రా మిడ్ నైట్ సన్స్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి కదా. సో అందులో కేర్ టేకర్ సహాయంతో అయితే మాత్రం ఈ లిలిత్ ని అండ్ తన చిల్డ్రన్ రేస్ ని ఓడించగలుగుతారు. ఈ కేర్ టేకర్ ని గార్డియన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ డిమోనిక్ ఫోర్సెస్ ని ఫైట్ చేయగలిగే క్యారెక్టర్ గా చూపిస్తారనమాట. ఒకవైపు లిలిత్ ని అండ్ తన సన్స్ ని మొత్తాన్ని ఓడించగలుగుతున్నప్పటికీ ఇటువైపు మాత్రం జారథోస్ అసలు ఫైట్ ని ఆపడు. తనకి సపోర్ట్ గా ఫాలెన్ అనే ఒక ఏన్షియంట్ గ్రూప్ కూడా మొత్తం ఎగ్జైల్ అయ్యి విడిపించుకుంటూ వస్తుంది. సో లిలిత్ అండ్ లిలిన్ రేస్ అయితే మాత్రం అక్కడతో ఆగినప్పటికీ ఈ ఏన్షియంట్ గ్రూప్, ఈ ఫాలెన్ అనే వాళ్ళైతే మాత్రం జారథోస్ కి ఎప్పటి నుండో లోయల్ గా ఉంటారు. అంటే జారథోస్ ఏం చెప్తుంది అనమాట. సో ఫైట్ ఈ విధంగా వీళ్ళు ఆపరు. కానీ ఈ ఏన్షియంట్ ఫాలెన్ టీమ్ లో ఒకరు సలోమి, ఒకప్పుడు తనే ఒక సోర్సర్ సుప్రీం అనమాట అండ్ ఒక రైట్ఫుల్ పర్ఫెక్ట్ సోర్సర్
సోర్సెస్ సుప్రీం గా కూడా తను భావిస్తుంది అనమాట. 1988 లోని డాక్టర్ స్ట్రేంజ్ సోర్సెస్ సుప్రీం కామిక్స్ లో ఒకసారి ఈమె ఆల్రెడీ ఫైట్ చేస్తుంది. సో చాలా పవర్ఫుల్ అనమాట. సో ఈమెని సరి ఎదుర్కోబోతున్నాడు. సో ఆ విధంగానే ఈమె డిఫీట్ చేస్తున్నప్పుడు అతను రెండు విధాలుగా తన సోల్స్ ని స్ప్లిట్ చేసుకుంటాడు. ఒకటి పవర్లెస్ విన్సెంట్ స్టీవెన్స్ గా, ఇంకొకటి మాస్క్డ్ పారాడాక్స్ గా. ఈ పారాడాక్స్ ని సింపుల్ గా స్ట్రేంజ్ అని పిలుస్తారు అనమాట. పోతే ఇక్కడికి వెంజన్స్ ఆల్రెడీ వచ్చాడు కదా జారతోస్ ని డిఫీట్ చేయడానికి హెల్ప్ గురించి. సో ఈ వెంజన్స్ అండ్ పారాడాక్స్ కలిసి జారతోస్ ని మొత్తానికి ఓడిస్తుండగా ఈ ఫైట్ లోని డానికిచ్ గోస్ట్ రైడర్ ఆల్మోస్ట్ తనని తాను సాక్రిఫైస్ చేసుకునే విధంగా రెడీ అయిపోతాడు అనమాట. వెంటనే బ్లేడ్ జస్టిసియర్ స్వార్డ్ తోటి వెనక నుండి జారతోస్ ని పొడుస్తాడు అనమాట. ఈ జస్టిసియర్ స్వార్డ్ అనేది ఫాలెన్ ఆ ఏన్షియంట్ గ్రూప్ ని చంపడానికి ఒక పవర్ఫుల్ స్వార్డ్ అనమాట. దాంతో ఆ ఏన్షియంట్ డిమోన్ అయిన జారతోస్ ఒక రాయిలాగా మారిపోతాడు. ఈ సీజ్ ఆఫ్ డార్క్నెస్ ఈవెంట్ అనేది మిడ్ నైట్ సన్స్ కి చాలా స్పెషల్ అనమాట. రెండు విధాలుగా స్టార్ట్ అయిన ఈ స్టోరీలోని మొదటిసారి బ్లేడే మెయిన్ విలన్ గా కనిపిస్తాడు. తర్వాత బ్లేడే మెయిన్ జారతోస్ ని డిఫీట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఫిలిం లో పెట్టాలనుకుంటే అదే మిడ్ నైట్ సన్స్ క్యారెక్టర్స్ అన్ని కూడా బ్లేడ్ ఫిలిం ద్వారానే స్టార్ట్ అవుతాయి అని చెప్పి నిన్న న్యూస్ లో వచ్చింది కదా. సో ఆ విధంగా బ్లేడ్ కి కనెక్ట్ అయ్యే విధంగా తనని లీడ్ విధంగా చూపించచ్చు కూడా ఈ సీజ్ ఆఫ్ డార్క్నెస్ అడాప్టేషన్ ని ఒకవేళ ఫిలిం లోని అండ్ బ్లేడ్ ఫిలిం తో కంటిన్యూ అయ్యే విధంగా ఈ మిడ్ నైట్ సన్స్ క్యారెక్టర్స్ యొక్క సెపరేట్ ప్రాజెక్ట్ ని తీసుకుంటే. పోతే ఇక్కడ లిలిత్ తన సన్ని అండ్ జారతోస్ ని డిఫీట్ చేసినప్పటికీ సలోమి ఇంకా ఉంది కదా. సో డాక్టర్ స్ట్రేంజ్ తన పర్సనాలిటీ మొత్తాన్ని కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకొని తనతోటి ఫైట్ చేస్తాడు. సగం వరకు ఫాలెన్ టీమ్ దెబ్బతిన్న తర్వాత జారతోస్ సలోమి వీక్ అయినట్టు కనిపించడంతో ఇద్దరిని కూడా ఈసారి డిఫీట్ చేసేస్తారు. సో సలోమిని కూడా డాక్టర్ స్ట్రేంజ్ ఫైనల్ గా డిఫీట్ చేసేస్తాడు. ఇప్పుడు మిడ్ నైట్ సన్స్ లో కొన్ని క్యారెక్టర్స్ ని న్యూ ఆర్డర్ గా తీసుకుంటారు. బ్లేడ్, జానీ బ్లేజ్, మోర్బియస్, కేర్ టేకర్, డాక్టర్ స్ట్రేంజ్, వెంజన్స్, హానిబల్ కింగ్ వీళ్ళని అఫీషియల్ న్యూ ఆర్డర్ నేమ్స్ గా మిడ్ నైట్ సన్స్ లో తీసుకుంటారు అనమాట. మళ్ళీ ఈ మిడ్ నైట్ సన్స్ టీమ్ అప్ అవడం అనేది ఎప్పుడో అకేషనల్ గా ద వేక్ ఆఫ్ సీజ్ ఆఫ్ డార్క్నెస్ తప్ప మళ్ళీ వాళ్ళకి అఫీషియల్ మిషన్ అనేది 2009 లో వచ్చిన మార్వెల్ జాంబీస్ 3 వరకు రాలేదు. ఈ మార్వెల్ జాంబీస్ ఈవెంట్స్ గురించి గతంలో నేను ఒకసారి వీడియోస్ చేశాను సిరీస్ కి సంబంధించి. ఆ ఎపిసోడ్స్ యొక్క లింక్ కూడా కింద కామెంట్ చేసిన పింట్ లోని ప్లేలిస్ట్ పెడతాను మొత్తం అంతా కూడా. బట్ ఆ మార్వెల్ జాంబీ సిరీస్ లోని ఈ మిడ్ నైట్ సన్స్ యొక్క ఇంక్లూడ్ చేసిన స్టోరీని కంటిన్యూ చేయలేదు. బట్ దీనికి మెయిన్ లీడర్ గా మోర్బియస్ ఉంటాడు. దాంతో పాటు ఇక్కడే మనకి మ్యాన్ థింగ్ క్యారెక్టర్, వేర్ వుల్ఫ్ బై నైట్, ద ఎక్సార్సిస్ట్ హెల్స్ట్రామ్ అండ్ సోర్సరస్ జెనిఫర్ కేల్ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. మనకి వేర్ వుల్ఫ్ బై నైట్ ఎండింగ్ లో ఆల్రెడీ మ్యాన్ థింగ్ క్యారెక్టర్ ని చూపించారు కాబట్టి అప్కమింగ్ వేర్ వుల్ఫ్ బై నైట్ తో కలిసి ఆ మ్యాన్ థింగ్ క్యారెక్టర్ ని కూడా చూపించే అవకాశం ఉంది. దాంతో పాటు మెఫిస్టో యొక్క రూమర్స్ కూడా ఎప్పటి నుండో ఉన్నాయి కాబట్టి ఆ క్యారెక్టర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ మార్వెల్ జాంబీస్ ఈవెంట్స్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేది కాదు, చాలా చాలా టైం ఉందన్నమాట. నిజానికి లైవ్ యాక్షన్ అడాప్టేషన్ కూడా జరగకపోవచ్చు. చాలా డార్క్ గా ఘోరంగా రేటెడ్ తోటి ఉంటుంది కాబట్టి అలాంటిది తీసే ఛాన్స్ కూడా చాలా తక్కువ. పోతే ఈ మిడ్ నైట్ సన్స్ టీమ్ అప్ అనేది మార్వెల్ జాంబీస్ తోటి ఎండ్ అయిపోలేదు. 2008 సీక్రెట్ ఇన్వేషన్ తర్వాత వాంగ్ క్రియేట్ చేసిన ఈ మిడ్ నైట్ సన్స్ టీమ్ అప్ ఉంటుంది. దాంతో పాటు 2022 లోని ఒక డిఫరెంట్ అడాప్టేషన్ లైక్ రీమోడల్, రీమేక్ లాంటిది అనమాట. మిడ్ నైట్ సన్స్ కాస్త SUNS మిడ్ నైట్ సన్స్ గా మారింది. పోతే మొత్తానికి మీకు ఇప్పుడు ఈ మిడ్ నైట్ సన్స్ యొక్క టీం గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది. వాళ్ళు ఎలా టీమ్ అప్ అయ్యారు, ఎన్నిసార్లు అయ్యారని దాని గురించి కూడా కంప్లీట్ క్లారిటీ వచ్చిందని ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను. మీ ఇంట్రెస్ట్ బట్టి ఒకప్పటిలాగా ఒక మార్వెల్ DC కామిక్స్ గురించి అండ్ గ్రీక్ అండ్ నోర్స్ మైథాలజీ గురించి, హిందూ ఏన్షియంట్ హిస్టరీ గురించి ఇలాంటి చాలా ఎక్స్ట్రా స్టోరీస్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఒకసారి కాదు ఒక 5-6 సార్లు అయినా సరే స్పామ్ చేస్తే, ఒకసారి మిస్ అయినా ఒక 2-3 సార్లు అయినా సరే తర్వాత మీ కామెంట్ నేను ఖచ్చితంగా చూస్తాను. నాకు క్లారిటీగా అర్థమవుతుంది. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.